పూర్వం నైమిషారణ్యంలో మాండవ్యుడు అనే ఒక మహాముని ఉండేవాడు. ఆయనకు ఈ ప్రపంచంలో మోసము పాపము తప్ప ఇంకేమీ లేవు అని అనిపించింది. ఆయనకు భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిపై విపరీతమైన రోత పుట్టింది. అందుచేత ఆయన ప్రపంచాన్ని నిర్మూలించడానికి గాను శివుని గురించి ఘోర తపస్సు మొదలుపెట్టాడు. కొంతకాలం గడిచింది. మాండవ్యుడి తపస్సుకి భూమి కంపించింది. అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. ప్రళయ మారుతాలు వీచి చెట్లను కూకటి వేళతో సహా పెకిలించసాగాయి. ఆయన మరింత సంతోషంతో తపస్సు కొనసాగిస్తున్నాడు. ఆ సమయంలో 2 పిచ్చుకలు ఒక చిన్న పొదలో గూడు నిర్మించడానికి ప్రయత్నం చేయసాగాయి. భయంకరమైన గాలుల వల్ల వీలు కావటం లేదు వాటికి. అప్పటికే ఆడపిచ్చుక నిండు గర్భిణి. అవి మాండవ్యుని చేతులు చూశాయి. ఆయన కదలకుండా ఉండడం వల్ల అది భద్రతగా ఉంటుంది అని చెప్పి ఆ చేతుల్లో గూడు నిర్మించుకున్నాయి. ఆడపిచ్చికి పిల్లలను కూడా కంది. అవి రోజు ఆహారం తేవడం, పిల్లలకు పెట్టడం ఇవన్నీ మాండవ్యుడు గమనిస్తున్నాడు. ఆయనకు వాటిపై విపరీతమైన ప్రేమజాలి కలిగాయి. ఆయన ఇంకా అస్సలు కదలకుండా ఉండేవి. అవి వాటంతటా అవి ఎగిరే వరకు నిశ్చలంగా ఉన్నాడు. అవి ఎగిరిపోయిన తర్వాత ఆయనకు ఒక్కసారిగా తన తపస్సు గుర్తుకొచ్చింది. శివుడు ప్రపంచాన్ని నాశనం చేయలేదని తెలిసి కూడా మాండవ్యుడు ప్రశాంతంగా ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతాడు. బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి, రాజా, మాండవ్యుడి తపస్సు భగ్నం కావడానికి నిజమైన కారణాలు ఏమిటి? తన తపస్సు కొనసాగించకుండా ఆశ్రమానికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? ఈశ్వరుడు ప్రపంచాన్ని ఎందుకు నాశనం చేయలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు బేతాళుడు. అప్పుడు రాజు ఈ విధంగా బేతాళుడికి సమాధానం చెబుతాడు. మాండవ్యుడి తపస్సు భగ్నమైంది పిచ్చుకల వల్ల. ఆయనకు వాటిపై జాలి కలిగిన క్షణం నుండి ఆయన తపస్సు చేయలేదు. మానవమాతుడైన మాండవ్యుడికి దిక్కులేని పక్షులకి అంత ప్రేమ ఉంటే పరమేశ్వరుడికి ఇంకా ఎంత ప్రేమ ఉండవచ్చు? అదీనుగాక శివునికి ప్రాణికోటి యొక్క మోసము పాపము సహించే శక్తి ఉన్నదని తెలుసుకున్న తర్వాత ఆయన ప్రశాంతంగా తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టు ఎక్కుతాడు.